సర్వోన్నతుడుగా, పరమాత్ముడిగా, పరమేశ్వరుడిగా, సర్వేశ్వరుడిగా ఉన్నటువంటి దేవాది దేవుడైన మహాశక్తిమంతుడుగు, మహాబలవంతుడుగు మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు గారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, పాట పాడుకుందామండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఓ దేవా మా తండ్రి, నీకే సాధ్యము. మా దేవా తండ్రి, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఓ దేవా మా తండ్రి, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవముంది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఓ తండ్రి మా దేవా, నీకే సాధ్యము. మా తండ్రి, ఓ దేవా, నీకే సాధ్యము.
ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతవరకు పాట విన్నామండి. వాక్యంలోకి వెళదామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం అండి. ఎందుకంటే దేవుని నోటుబోరగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి ఏకైక గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మనం, నువ్వు హిందువుడువా, క్రైస్తవుడో, ముస్లింవా, ఎవరైతే అవగాక, కానీ దేవుడు మాత్రం ఒకే ఒక్కరండి. దేవుడు ఒక్కడే. అలాగే ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు ఒక్కడే. అంటే ప్రపంచానికి రాజు అయిన, ఈజ్ వరల్డ్ కింగ్, ఆయన రాజు అండి, రాజులకు రాజు అయిన. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఉన్నటువంటి ఒకే ఒక దేవుడి కింద ఉన్నటువంటి మనం ఏ విధంగా ఉంటున్నామో, ఏ విధంగా మన యొక్క జీవితాలు కొనసాగిస్తున్నామని మనం గమనించుకున్నట్టయితే, ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాన గ్రంథాన్ని, రాయించి పెట్టినటువంటి గ్రంథాన్ని ఆలోచిస్తూ, లోతుల్లోకి వెళ్తూ, దాన్ని గ్రహించుకుంటూ చెప్పగలిగినట్టయితే, ప్రియ సహోదరులారా, జ్ఞానపు గ్రంథాన్ని దైవం బాటలో, దేవుని యొక్క బాటలో మనం నడిపించడానికి అవకాశం ఉంటుందండి. ప్రియ సహోదరుల, దేవుడు మానవ ఆకారాన్ని నిర్మించి భూమి మీదకి పంపింది నీ కొరక, దేవుని కొరక. దేవుడు మనుషాకారాన్ని మనల్ని నిర్మించి, ఈ యొక్క శరీరాకారాన్ని నిర్మించి భూమి మీదకి పంపించింది నీ కొరక, దేవుని కొరక. ప్రియమైన దేవుని వల్ల ఇర్మియా 1:4 అండి. దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. ప్రియ సహోదరులు చూశారు కదా, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. ఎక్కడ ఎరిగారండి? ఎక్కడ చూశారండి? ఎక్కడ ఉన్నారండి? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడు ఉన్నటువంటి మహాబలవంతుడు అండి మన పరమ తండ్రి ఏమంటున్నారండి? నిన్ను గర్భములో చూసారా, నేను నిర్మింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా అంటే అటువంటి ప్రవక్త ఇంకొక లేరండి. గొప్ప ప్రవక్త ఇర్మియా గారండి. మరి ఎవరు ఎన్నుకున్నారండి ఇర్మియా గారిని? ఎప్పుడు ఎన్నుకున్నారండి? దేవుడు ఏం చెప్తున్నారండి? ఆయన, నీవు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితేనంటే, గర్భంలో ఆయన పడకముందే దేవుడు ఎరిగారంటే ఎక్కడున్నారండి ఆయన? ఇర్మియా గారు ఎక్కడున్నారండి? దేవుని వద్ద, దేవుని దగ్గర, దేవుని కడుపులో, దేవుని యొక్క ఆధీనంలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నారు ఆయన. ప్రియ సోదరులారా, ఈ విషయం ఎవరికైనా ఇక్కడ ఉన్నట్టు శాస్త్రజ్ఞులకు తెలుస్తుందండి? శాస్త్రజ్ఞులకు ఏం తెలుస్తుందండి? శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలుస్తాయండి? పసి కట్టగలరండి? పని కట్టగలరండి? వాళ్ళు నేర్చుకోగలరండి వాళ్ళు? ప్రియ సోదరులారా, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితేనంటే ఎప్పటి ప్రణాళిక ఇర్మియా గారిని దేవుడు ఎంత ప్రణాళికతో, ఎంత సంకల్పంతో, ఆయన సంకల్పంతో, ఆయన పని నిమిత్తం ఎన్ని నియమించారనేది మనం ఇక్కడ చూసుకోగలుగుతున్నామండి. ప్రియ సోదరులారా, నేను నిన్ను ప్రతిష్ఠించేది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించేది. జనములకు ప్రవక్త చూడండి, జనములకు ప్రవక్తగా నన్ను నియమించగలిగే స్థితిలో మనం ఉన్నామా? మనల్ని దేవుడు నియమించగలిగేటువంటి పరిస్థితులు మనం ఉండగలుగుతున్నామా? ఆ విధంగా మన యొక్క బైబిల్ పఠనం ఉందా? ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా? ఆ విధంగా మన ప్రవర్తన ఉందా? ఆ విధంగా మన యొక్క దేవునికి అర్పించగలిగేటటువంటి దీంట్లో ఉన్నామండి. అంటే దేవుడికి వాళ్ళు అర్పించుకునే అర్పణలు వేరు, మనం అర్పిస్తున్న అర్పణలు వేరండి. ప్రియమైన దేవుని ఎందుకంటే మాట చెప్తున్నానంటే, ఈరోజు ఏదో ఎక్కడికి భూమి మీదకి వచ్చేసి ఒక 60-70 సంవత్సరాలు బతికేస్తున్నాము అంతే. విలాసాలు, విందులు, పొందులు ఇంక అడగట్లేదు, నా ఇష్టం వచ్చిన జలసాలు చేస్తున్నాం అన్నటువంటి అనుకునే మనిషికి నేను చెప్తే అసలు కాస్త కూడా దేవుడి జ్ఞానం లేనట్టే లెక్కండి. ప్రియమైన దేవుని వల్లరా, నిన్ను నన్ను పుట్టబో వారిని, పుడుతున్న వారిని, చంపేస్తున్న వారిని, చచ్చిపోతున్న వారిని
దేవుడు ఎప్పుడు నియమించాడు, ఏ విధంగా నియమించాడు అన్నది బైబిల్ గ్రంథం అంత చక్కగా తేట తెల్లంగా వివరించడం జరిగిందండి. నువ్వు నేను ఎప్పటి వారు మనం చూసుకుందాం. చూడండి, ఎఫ్సి అండి 1వ అధ్యాయము 4-6 వచనాలు చూసుకున్నట్టయితే, ఎఫ్సి 1వ అధ్యాయం 4-6 చూసుకున్నట్టయితే, ఎట్లనగా తన యేసునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను బట్టి, ప్రియమైన దేవుని వాళ్ళు, ఎట్లనగా తన ప్రియునందు ఇక్కడ ఉంటుందండి. ఆయన ఎవరంటే యేసుప్రభు అండి. ఎట్లనగా తన యేసునందు తన ఒకే కుమారునందు తాను మనకు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము, ఎవరి చిత్త ప్రకారం అండి? దేవుడి చిత్త ప్రకారము, తన చిత్త ప్రకారమైన నీ చిత్తం నా చిత్తం కాదు. ప్రియమైన దేవుని వల్ల అక్కడ ఉన్నటువంటి ఆయన అమెరికా అధ్యక్షుడి చిత్తం కాదు, చైనా అధ్యక్షుడి చిత్తం కాదు. ఏంటి చూస్తున్నాం కదా ఇప్పుడు ఎలా ఉంటుందో. అలాగే కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయాశంకంలో చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా అండి? ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా, ఆయనకి పిల్లలుగా స్వీకరించడం, మనం ఆయన పిల్లలుగా ఉండాలని స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నారట. ఆ నిర్ణయించుకున్నాం ఎప్పుడండి? నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. ప్రియమైన దేవుని వల్ల వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. జగత్తు పునాది అంటే భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు, శూన్యం. అంటే శూన్యం ఉంటున్నప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నమ్మగలుగా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని, ఎవరితండి? యేసుక్రీస్తులోని ఎందుకు ఏర్పరచుకోవాలండి? యేసుక్రీస్తు గారిలోని ఎందుకు మనల్ని ఏర్పరచుకోవాలి? ప్రియ సహోదరులారా, ఆ విషయం క్రైస్తవ జనాంగానికి తెలియదు, ఇక్కడ ఉన్న దైవజనులకు తెలియదు, సహోదరులు, ఎందుకంటే శాస్త్రవేత్తలకు తెలియదు, మహా జ్ఞానులు అనుకునేటువంటి వారు తెలియదండి. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఎందుకంటే అంతకుముందు చాలామంది ఉన్నారు కదా. మోసే ద్వారా ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఇర్మియా గారి ద్వారా ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? అలాగే చాలామంది ఉన్నారు కదండి. కానీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదంటే, ప్రియమైన దేవుని వల్లరా, తన తండ్రికి మాట ఇచ్చి, తండ్రి నేను వెళుతున్నాను, ఏ పాపము లేకుండా నేను మరలా నీ దగ్గర ఎలా అయితే ఉన్నానో, పరిశుద్ధంగా ఉన్నానో ఆ విధమైన పరిశుద్ధతను నేను నిలబెట్టుకుంటూ వస్తానని చెప్పి తండ్రికి మాట ఇచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ఒకే ఒక్క వన్ అండ్ ఓన్లీ శకపురుషుడు, యుగపురుషుడు, ప్రియ సహోదరులారా, ప్రపంచానికి రాజు యేసుక్రీస్తు గారు తండ్రి దగ్గర ఆ మాట తీసుకుని, ఎందుకంటే ఏ పాపము లేకుండా పరిశుద్ధమైనటువంటి జీవితంతో, ప్రియమైన సత్యమైన జీవితంతో, అలాగే నేనే మార్గమును, సత్యమును, జీవమును, ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని నిరూపించుకొని ఏ పాపము లేకుండా వెళ్ళగలిగేటువంటి ఒకే ఒక్క శకపురుషుడు ఉన్నాడంటే ఆయన వన్ అండ్ ఓన్లీ ఈజ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు మాత్రమే. అందుకనే ఆయన ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నారండి. అలా వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు మనం ఉన్నామా? యేసు ప్రభు గారు ఏ విధమైన పాపం చేయకుండా వెళ్ళి తండ్రి కుడిపాసన కూర్చుని ఉన్నారు కదా, ఆ విధంగా కూర్చునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రియసరు, ప్రతి ఒక్కరిలో కూడా ఏ ఒక పాపం ఉంటుంది, చిన్న పాపం ఉంటుంది. మాటలో కానీ, చేతలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ. అందుకనే పాపం ఉంటుంది. కానీ ఏ పాపం అంటే అందుకని ఆయన ఏం చేశారండి? యేసుప్రభు గారు ఏం చేశారండి? పాప ప్రపంచంలో పాపపు శరీరాకారంతో పాపపు లోకాన్ని పంపించి ఆ పాపమైన మాలిన్యం అంటుకోకుండా తిరిగి వెళ్ళగలిగినటువంటి ఒకే ఒక్క ఇది వరల్డ్ హీరో ఎవరంటే, వరల్డ్ హీరో, ప్రపంచ హీరో అనాలండి. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలో ఉన్న హీరోలు వాళ్ళు కాదండి, వాళ్ళంతా డూపు అంతా, వాళ్ళు డూపులేంది పని చేయలేరు. కానీ ఒరిజినల్ హీరో ఎవరంటే యేసుప్రభు మాత్రమే. ప్రియ సోదరులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? జగత్ పునాది వేయబడక ముందు ఏర్పాటు చేసుకున్నారు. అంటే నువ్వు నేను ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో ఆయన ద్వారా మనం రాగలుగుతున్నాము. మరి ఏమనుకుంటున్నా? దేవుడు మానవాకాన్ని నిర్మించి, మనిషిని నిర్మించి భూమి మీదకి నేను పంపించాలని నీ కొరక, ఆయన కొరక? ప్రియ సోదరులారా, యోబు గారి ద్వారా ఒక మాట అడుగుతున్నారు. యోబు గారి ద్వారా దేవుడు ఒక మాట అడుగుతున్నారు యోబు గారిని అండి. యోబు గారి ద్వారా చెప్తున్నారు చూడండి ప్రియ సోదరులారా. యోబు 38:4 అండి, 38:4 అండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నేను భూమికి పునాదులు వేస్తున్నానమ్మా, నేను భూమిని తయారు చేస్తున్నాను, సృష్టిని తయారు చేస్తున్నాను, సృష్టిని నీకు మన కోసం నిర్మిస్తున్నాడు, సృష్టిని నిర్మిస్తుంటే ఏమడుతున్నాడు యోబు గారిని అంటే ఆయన
ఏంటి దేవదూతలు అడిగిస్తున్నారండి ఏమని? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుంటివి? నీకు వివేకం కలిగినట్లు చెప్పుము. ఏమండి ఆయన భూమి పునాదులు వేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నారండి. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ అండి. ప్రియమైన దేవుని వల్లరా యోబు 38:21 యోబు 38:21 వచనమండి. అందుకు అదంతా నీకు తెలిసే ఉన్నది, ఇదంతా నీకు తెలుసు, నీకు జరుగుతుందా నీకు తెలిసి ఉన్నది కదా. నీవు అప్పటికే ఎవరండి బహువృద్ధుడవు. ఏమండి ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, అప్పటికే నువ్వు పుట్టి ఉంటివి. ఎక్కడ పుట్టారండి ఆయన? ఎక్కడున్నారమ్మా? ప్రియ సోదరులారా, ప్రియమైనటువంటి శాస్త్ర ప్రపంచమా, శాస్త్రజ్ఞులారా చెప్పగలరా? ప్రియ చూసారు, అప్పటికే నువ్వు పుట్టిండి. ఎక్కడ పుట్టారండి ఆయన? ఏ విధంగా పుట్టారండి ఆయన? దేవునిలో, దేవుని ఆత్మలో, దేవుని దగ్గర, దేవుని యొద్ద, దేవుని గర్భంలో ఉన్నాడండి ఆయన. అంటే మనందరం ఎక్కడి నుంచి వస్తున్నామండి? దేవుడి నుంచి ఆత్మలుగా వస్తున్నామండి. దేవుడు సృష్టిస్తున్న ఆత్మలుగా వస్తున్నామండి. ఈ విషయాన్ని ఎవరైనా గ్రహించగల పరిస్థితులు ఉన్నారండి? ప్రియ సోదరులారా, ఇంతటి మాత్రమైనటువంటి జ్ఞానపూర్వకమైన మాటల్ని మనకి అందించినటువంటి మాత్రమైన గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అండి. ప్రియ సోదరులారా, మనం గమనించుకున్నట్టయితే మెరుగైన సమాజం బైబిల్తోనే సాధ్యం అండి. మెరుగైన సమాజం బైబిల్తోనే సాధ్యం. నో మోర్ అదర్స్. ఇంకెవ్వరూ దీన్ని సాధ్యపరచలేరండి. ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడిచ్చిన మానవ దేహాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే అని ఈ తరంలో ఉన్న 840 కోట్ల మంది మనుషులు తెలుసుకోవటం మంచిదండి. ఏంటండి తెలుసుకోవటం వారికి మంచిది. 60 ఏళ్ళ జీవితం కోసం ఆలోచించే వాళ్ళు అమాయకులండి. జ్ఞానం లేక చచ్చిపోయే ముందు అన్ని సుఖాలు అనుభవించేద్దామని చెప్పేసి అనుభవించుకున్న అభాగ్యులైనటువంటి ఎందరికో దేవుడు రాయించినటువంటి ఈ మాటలండి భవిష్యత్తును తెలియజేస్తున్నాయండి. ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా, జరగటం లేదంటారా? ఎన్నో ఆత్మాహుతులు ప్రతిరోజు మనం చూస్తుంటే ప్రపంచం తెలుగులో మనం గమనించుకున్నట్టయితే ఒక్క సెకండ్కి ఒకరు చనిపోతున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ప్రేమ దేవుని ఎవరి కోసం చనిపోతున్నారండి? ఎందుకు చచ్చిపోతున్నారండి? ఎవరి కోసం చచ్చిపోతున్నారు? దేవుని పేరట చచ్చిపోయేవారు కొందరైతే ఆ దేవుని పేరట చంపేవాళ్ళు కొంతనండి. ప్రేమ దేవుని ఆ దేవుడి పాట చంపేవాళ్ళని మరికొంతమంది అండి. ప్రేమ విఫలమైందని దేనికి ఏ ప్రేమ విఫలమైంది నీకు? ఏ ప్రేమ విఫలమైంది నీకు? తిని ఉండలేకపోతున్నావా? ఏం ప్రేమ అండి? ఒక అబ్బాయి దక్కలేదని, ఒక అమ్మాయి దక్కలేదని దాంట్లో ఉందని నీ ప్రేమ? వాట్ ఈజ్ లవ్ అనే సంగతి నీకు తెలీదా? ఎక్కడండి లవ్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ లవ్ అని తెలుసుకుంటే అసలు ప్రేమ ఎక్కడ ఉన్నదని తెలిసిపోతుంది. గాడ్ ఈజ్ లవ్. నువ్వు ప్రేమించాల్సింది దేవుణ్ణి. అబ్బాయిని ప్రేమించానండి దొరకలేదండి చచ్చిపోతున్నాను పురుగుల మీద తాగేస్తుంటారు. అమ్మాయిని ప్రేమించానండి అమ్మాయి దొరకలేదని చనిపోతుంటారు. ఇదేనా ప్రేమ? సాధించే ప్రేమ? ప్రియమైన పురుగులతో తాగిన అమాయకమైనటువంటి పిల్లలు ఎందరో ప్రియమైన దేవుని వల్ల పంటలు పండలేదని పంటలు నష్టాలు వచ్చేస్తుంది, ఉబ్బులో చిరిగిపోయినట్టు కొంతమంది రైతులు చనిపోతున్నారండి. ఆ యొక్క పంటకు తెచ్చుకున్న పురుగుల మందులు తాగి చనిపోతున్నారు రైతు సోదరులు. ప్రియమైన దేవుని వల్ల ఇదేనా మన జీవితం? ఇంతేనా మనుషులు? ఇంతేనా మనుషుల ఆవేదన? ప్రియ సోదరులారా, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి యొక్క భారతదేశంలో కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అస్తవ్యస్తంగా, అధ్వాన్నంగా. అసలు మనిషి అనేసి మానవత్వంతో ఉన్నాడా? ప్రియ సోదరులారా, ఆ కవి రాసినటువంటి ఒక పాట అండి, ఆంధ్రేయ గారు రాసినటువంటి పాట అండి. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ప్రేమ దేవుని వల్లరా, నీకేం కావాలమ్మా? అమెరికా కల్చర్ కావాలా? జపాన్ కల్చర్ కావాలా? వాళ్ళంతా మూర్ఖులండి, వాళ్ళ జ్ఞానం ఉందనుకుంటున్నారా? ఏమండి భారతదేశం లాంటి దీంట్లో అలా హైదరాబాదు ఉన్నట్టు ప్రాంతాల్లో భార్యలు మార్చుకుంటారా? ఎంత బుద్ధిహీనులండి ఇది. ఎక్కడికంటే వెళ్ళిపోతుంది సమాజం, ఎక్కడికంటే వెళ్ళిపోతుందండి. నా భార్య నీకు, నీ భార్య నాకని చెప్పి మార్చుకునే స్థితికి వెళ్ళిపోతున్నావా? ఏంటి సమాజం? భారతదేశం ఇదేనండి. భారతదేశాన్ని ఏ విధమైనటువంటి ఎంత పవిత్రంగా
ఎంత దీనిగా నిజంగా కవులు, కళాకారులు, విభిన్న భాతులు, విభిన్న జాతులు ఉండేటువంటి భారతదేశంలో ఇటువంటి పరిస్థితి వస్తుందంటే ఏ పరిస్థితి ఇది? భార్యలు మార్చుకునే పరిస్థితి ఎక్కడదా? అమెరికాలో. ఏంటి అమెరికా వాడు ఏం చేస్తారో తెలుసు కదా, డేటింగ్ అంట 2 సంవత్సరాలు. నాకు ఇష్టమైతే ఉంటాం, లేదంటే త్రో చేసేస్తాడు, విజన్ త్రో. అక్కడ కలిసిరండి, విదేశాల్లో కలిసిరండి, జపాన్లో కలిసిరండి, యూరోప్ దేశాల్లో ఉన్న కల్చర్ని తీసుకొని వచ్చి భారతదేశంలో రుద్దుతున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోతుందండి సమాజం? ఏ విధమైన సమాజం వెళ్ళిపోతుందండి? చూస్తున్నారు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది భయభక్తులు కలిగి ఉండేటువంటి దేశం ఏంటండి? సర్వం అందరూ విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్నటువంటి దేవత్వాలు కలిగినటువంటి ఈ దేశాన్ని ఇంత విచ్చలవితనంగా చేస్తున్నారంటే ఎంత ధైర్యంగా చెప్తున్నారండి? భార్యను పిల్లల్ని భర్తను విడిచిపెట్టేసి భార్య వచ్చేస్తుంది, పిల్లల్ని భార్యను విడిచిపెట్టి మగవాడు వచ్చేస్తున్నాడు. ఇదేనండి సమాజం. ఏమనంటే కోర్టు తీర్పు ఇచ్చింది కదా అంటున్నారు. ఏమనంటే సర్వోన్నతమైన కోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఎలా పడితే అలా పోవచ్చు అని చెప్పేసి అంత ధైర్యంతో చెప్తున్నారంటే, చూడు బిడ్డ, సుప్రీంకోర్టు నీకు ఈ లోక కోర్టు తీర్పు ఇస్తే ఇవ్వచ్చు, కానీ దేవుని కోర్టులో మాత్రం నువ్వు అగ్ని ఆరదు, పురుగు చావదు, సోదరుడా, మంటల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, పాతాళంలోకి వెళ్ళిపోతావు, నరకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. దేవుని తీర్పు ఒకటే, నువ్వు చచ్చినంత వరకు ఒకే భార్యతో ఉండాలి, చచ్చినంత ఒకే భర్తతో ఉండాలి. అది నీ జీవితం. ఆమె ఇటువంటిదేమో నువ్వు ఆమెను ప్రేమించాలి, ఆయన ఇటువంటి వాడైతే ఆయనకు నువ్వు లోపడి ఉండాలి. ఇది దేవుని నీతి, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని యొక్క మనసెరిగినటువంటి మనుషులు చేసే పని. ఏంటి జంతువులు ఉన్నాయి, అట్లా ఉంటావా? జంతువుల మృగాల కన్నా హీనంగా పరిస్థితి వెళ్ళిపోతుంటే సభ్య సమాజం ఏమిటి? బెటర్ సొసైటీ. హూ ఇస్ టెలింగ్ దట్ బెటర్ సొసైటీ? ఇది బెటర్ సొసైటీ నీకు? ఏంటి భార్యలు మార్చుకునేది బెటర్ సొసైటీ? గుడ్లు ఒప్పుకొని తిరగడం బెటర్ సొసైటీయా? ఎక్కడిదండి సొసైటీ? బ్లడీ విదేశాల సొసైటీని తీసుకొని వచ్చి అమెరికా వాడికి జ్ఞానం ఉందనుకుంటారు. వాళ్ళకంటే అజ్ఞానులు ఇంకొక లేరండి. ప్రియ సోదరులు, మన ఉన్నటువంటి దీంట్లో జ్ఞానంగా ఉన్నటువంటి దేశం ఏదో ఉందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ భారతదేశమేనండి. వన్ అండ్ ఓన్లీ భారతదేశం. గర్వంగా చెప్పుకుంటానండి. ఈరోజు నేను భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆ గర్వంగా చెప్పుకునే పరిస్థితిని ఈ విధంగా చేస్తారా? మీరు చూస్తున్నారు, ఆస్తులు ఆలోచిస్తున్నారు కదా, మనిషి కోసం తన కోసం ఆలోచించుకోలేకపోతున్నాడండి, తన కోసం ఆలోచించుకోలేకపోతున్నాడు. ఒక కారణం ఏంటండి? దీనికి ఒక బలీయమైన కారణం ఉందండి. తన కోసం తను ఆలోచించుకోలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానం మనిషికి లేకపోవడమే. దేవుని జ్ఞానం లేదు, దేవుని భయం లేదు, దేవుని యొక్క పనిలో లేడు, దేవుని యొక్క పాటల్లో లేడు, దేవుని యొక్క నడవడికలో లేడు. చూశారు కదా, మనిషికి లేకపోవడమే. ఏ పాఠశాలలో చూసినా, ఏ కళాశాలలో చూసినా, విశ్వవిద్యాలయంలో చూసినా 60 ఏళ్ళ జీవితం కోసమే చదువు చెప్తున్నారండి. 60 ఏళ్ళ జీవితం కోసం సంపాదించుకొని చూస్తున్నారు కదా. చిన్ననాటి నుండి భూ సంబంధమైనటువంటి విద్యను అభ్యసించి ఏం చేస్తున్నాడండి? ప్రారంభించి కొంతమంది ఏం చేస్తున్నారంటే డబ్బులు సంపాదించి ఉద్యోగస్తులే విశేషమైన ధనం సంపాదించుకుంటారండి. భూమి మీద సర్వసుఖాలు అనిపించేసి తదనంతరం తన వారికి కొంత మిగిల్చేస్తున్నాడు. అంతేనండి, మిగిలి చూసుకున్న వారి అందరూ మనకు తెలుసు కదా కారణం. దేవుని గురించిన జ్ఞానం ప్రపంచంలో మనుషులకు ఏ పాఠాల్లో కానీ, బడుల్లో కానీ, విశ్వవిద్యాలయ కళాశాలలో కానీ, ఏ యొక్క కాలేజీల్లో కానీ చెప్పకపోవడమేనండి. ఉన్నాయండి ప్రియ సోదరులారా. ఆ కారణంగా చూసారు, దేవుని యొక్క కూర్చునే పాఠ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు పెట్టలేదండి. భవిష్యత్తులో తెలియని వాళ్ళు వెనక ప్రియమైన దేవుని మన వాళ్ళు ఆకార నిర్మాణం గురించి చూస్తున్నారుగా. మానవాకార నిర్మాణం గురించి దేవుడు దేహాన్ని ఇచ్చినది ఆయన కోసమేనండి. దేవుడు ఆయన కోసమే దేహాన్ని ఇచ్చాడు. శరీరంలో ప్రతిదంటూ ఈ పనికిరాందంటూ ఏమీ లేదండి. ప్రతిదీ ఆయన పనికొచ్చిందని చెప్పి నీకు అమర్చాడండి. ఆయన కోసం నీకు ఇచ్చారు. చూస్తున్నారు ఎంతమంది అండి? కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి, ఏంటి మొండెలు తెగిపోయి, బాంబులతో మాంస ముద్దలు అయిపోతున్నారండి. మాంస ముద్దలుగా గాలిలోకి ఎగిరిపోతుంటే ఈ మనిషి దయనీయమైనటువంటి పరిస్థితి ఉండే మనిషి రాకుండా ఉండాలని ఆయన ఈ శరీరంలో ఎన్నో అవయవాల్ని కలిగించాడండి. ప్రతి అవయవానికి ఆయనకు పని ఉందండి. ప్రతి అవయవానికి ఒక పని ఉందండి. చూసారు ప్రియమైన దేవుని వల్ల 1 కొరింథీ 12:18 అండి. అయితే దేవుడు మనుషులకు అవయవములను ప్రతిదానికి తన చిత్త ప్రకారము శరీరంలో అమర్పించాడు. ఆయన చిత్త ప్రకారం అమర్చాడండి. ఈ కళ్ళు ఎందుకు ఎక్కడ పెట్టాడు? చెయ్యి ఎందుకు ఎక్కడ పెట్టాడు? ఏంటి ఈ నోరు ఎందుకు ఎక్కడ పెట్టాడు? చెవులు ఎందుకు ఎక్కడ పెట్టాడు? ముక్కు ఎందుకు అక్కడనే పెట్టాడు? కాళ్ళు ఎందుకు? నీ పాదాలు ఎందుకండి? పాదాలు ఎందుకు ఉన్నాయండి నీకు? ఆ పాదాలు దేనికి ఎక్కడికి వేళ్ళు ఉంటాయి కదా.
వేళ్ళు ఎందుకు విభాగించారండి? ఇదంతా ప్రపంచ మానవ శాస్త్ర ప్రపంచానికి తెలియదండి. ఇదంతా ఏ శాస్త్రజ్ఞులు తెలియదు. చూస్తున్నారు కదా, ఏదో సాధించేస్తున్నాం అని చెప్పేసి ఆకాశం మీద పంపించేసి ఏదో సాధించేస్తాం అనుకుని వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం పంపించేస్తూ ప్రపంచాన్ని విశ్వనాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేమ దేవుని, ఎందుకంటే ఆకాశం నీకేం పని ఉంది? అక్కడ ఉన్నటువంటి దేవుడే, నీకే పని లేదు. ప్రేమ దేవుని చూస్తున్నారా, వాళ్ళందరికీ తెలియదండి. ఏంటి శాస్త్ర ప్రపంచానికి తెలియదని చెప్పడం అనేది చిన్నమాట? ఈ తెలియదని చెప్పడం అనేది చిన్నమాట అండి? ప్రేమ దేవుని శరీరంలో అన్నిటి ప్రతిదీ కూడా చూస్తున్నారు కదా. ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించుకున్నట్టయితే ఎంతటి దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందంటే చూస్తున్నారు కదా. వ్యామోహం, విదేశాల వ్యామోహాలు పడిపోయి ఏదో అక్కడ ఏమని వాళ్ళంతా మూర్ఖులేండి, వాళ్ళు జ్ఞానం లేనివారు, దుర్మార్గులు, అసలు దుష్టులు అని చెప్పాలి కూడా. ఏ జ్ఞానం ఉందండి వాళ్ళకి? కాస్తో కోస్తో జ్ఞానం ఉందంటే, దేవుని భక్తి ఉందంటే, దేవుని భయం ఉందంటే, దేవుని యొక్క నడవడికలో నడుస్తున్నారంటే వన్ అండ్ ఓన్లీ భారతదేశం మాత్రమే. ప్రేమ దేవుని వలన యోబు 38:33 అండి. యోబు గ్రంథం 33:8-33 అండి. ఆకాశ మండలపు కట్టడము నీ ఎరుగుదవా? ఆకాశ మండలపు కట్టడం నీ ఎరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపించగలవా? ఓ శాస్త్రవేత్త, ఓ ఇస్రో శాస్త్రవేత్త, ఓ నాసా శాస్త్రవేత్త, ఏదో పంపించేస్తున్నానని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు కదా. ఆకాశ మండలం కట్టలు నీవు ఎరుగుదవా? నువ్వు కట్టావు ఆకాశాన్ని, ఆకాశం నిర్మించావా, భూమిని నువ్వు నిర్మించావా? సృష్టి పుట్టిందాక సృష్టిలోనే చేస్తున్నావు కదా. దానికి భూమి మీద గల ప్రభుత్వం అండి. ప్రభుత్వం అంటే ఏంటండి? మనకు ఉన్నాయి కదా ప్రభుత్వాలు. ఢిల్లీలో ఉన్నదాన్ని ఏమంటారండి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వాలు పడిపోవచ్చు ఏంటి? ఒక 100 మంది ఎంపీలు వీడు కొనిస్తే, 100 మంది ఎంపీలు వాడు కొనిస్తే ఆ ప్రభుత్వం పడిపోతుంది. ప్రధానమంత్రి పడిపోతాడు ఏంటి? రాష్ట్రపతి పడిపోతాడు. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కండి, రాష్ట్రాల్లో ఉంటుంది కదండి స్టేట్ గవర్నమెంట్, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఒక అసెంబ్లీ ఉంటుంది, మంత్రులు ఉంటారు ఏంటి, ఎమ్మెల్యేలు ఉంటారు. ఇదేంటండి? ఇది ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఏంటంటే ఎమ్మెల్యే. అలాగే ఎంపీ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయండి. ఎందుకంటే ఎమ్మెల్యేలు కొనేస్తూ ఉంటారు కదా. వీడు 100 మంది ఎమ్మెల్యేలు కొనేస్తే వీడు పడిపోతాడు. ఇంక ఈ ముఖ్యమంత్రి కాకుండా ఇంకో ముఖ్యమంత్రి పోతూ ఉంటాడు ఏంటి. కానీ ఏ ప్రభుత్వం నీకు పడదండి. ఆకాశ మండలపు కట్టలు నీవు ఎరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపించగలవు. ఎక్కడ ప్రభుత్వం పెట్టాడండి? ఆకాశ మండలంలో ప్రభుత్వం ఎక్కడుందండి? శాస్త్రజ్ఞుని గ్రహిస్తున్నావా? నువ్వు ఆకాశంలో ఏదో చేసేస్తాననుకుంటే భూమికి ఎఫెక్ట్ వస్తుంది. లేదు, భూమి నాశనం అయిపోద్ది నువ్వు అనుకున్నావు అనుకో. భూమి నాశనం అయిపోద్ది అని చెప్పి అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోతాను, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఏదో ఇంకో గ్రహం దగ్గరికి వెళ్ళిపోతాను, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటున్న శాస్త్రవేత్త. అసలు భూమి లేకపోతే నీకు ఆకాశం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడుందండి? ప్రభుత్వం భూమి మీద ఉంది. ఓ తెలుగు తక్కువ శాస్త్రవేత్త, ప్రభుత్వం భూమి మీద ఉంది. నాసా అని, ఇస్రో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వలాభాల కోసం, వారి పేరు ప్రఖ్యాతుల కోసం డబ్బులు నిర్వీర్యంగా ఖర్చు చేస్తున్నటువంటి వాళ్ళ విలాసాలు, విందులు, పొందులు ఇంక అడక్కండి. ప్రియ సోదరులారా, చూశారు కదా ఇంతటి మహాజ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో లిఖించి రాచి పెడితే డైవిజన్లు ఏం చెప్తున్నారండి? పాస్టర్ శైలిలో ఏ జ్ఞానం చెప్తున్నారండి? చూశారు కదా. క్రైస్తవుడు ఎవరండి? భూమిని తలక్రిందులు చేయగలిగిన వారు వచ్చి ఉన్నారు. భూమిని తలక్రిందులు చేయగలిగినంటే విశ్వం తలక్రిందులైపోతుంది అనమాట. అంటే నువ్వు తలుచుకుంటే, ఒక క్రైస్తవుడు తలుచుకుంటే విశ్వం తలక్రిందులు చేయగలిగే శక్తి నీకుంది. అంతటి జ్ఞానాన్ని బైబిల్ దీంట్లో రాసి పెట్టాడు. ఏంటంటే అంతటి మాత్రమైనటువంటి మాటలను రాసి పెట్టాడు. ఇది వరల్డ్ విజ్డమ్, ప్రపంచ జ్ఞానం అండి. ఇది ప్రపంచ జ్ఞానం. ప్రియసం చూశారు కదా. ప్రపంచానికే రాజు యేసుక్రీస్తు గారు. అందుకనే ఆకాశ మండలపు కట్టలు నీ వెలుగుతాయి. నీకు తెలియదు ఏ కట్టడం ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు కనిపిస్తున్న ఆకాశం అనుకుంటున్నావు. ప్రియ సోదరుడు, 3 ఆకాశాలు ఉన్నాయి. మహాకాశాలు ఉన్నాయి. మహాకాశం సంగతి నీకు అసలు తెలిసేస్తున్న శాస్త్రవేత్త. ప్రియ చూస్తున్నారు, ప్రభుత్వం భూమి మీద ఉందండి. ఆకాశానికి ప్రభుత్వం ఎక్కడుందండి? భూమి మీద ఉంది. అంటే ప్రభుత్వం నిలబడితేనే, ప్రభుత్వం మనుగడ సాగితేనే ఆకాశం ఉంటుంది. అంటే భూమి మీద సర్వనాశనం అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆకాశం మీద వెళ్ళిపోతున్నట్టు అవ్వదు. అక్కడ ఆకాశం ఉండదు ఇంకా. ప్రియ సోదరులు, ఇంతటి మహత్తరమైన జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో రాయించి ఉండగా ఆ బైబిల్ గ్రంథాన్ని మత గ్రంథంగా మార్చేశారని మూర్ఖులండి. మత గ్రంథంగా మార్చేశారని మూర్ఖులండి. అసలు ప్రియమైన దేవుని వల్ల ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు
బైబిల్ క్రిస్టియానిటీ మతం అని చెప్పేసి ఒక పదం చూపించగలిగితే వాళ్ళ కాళ్ళ కింద మేము దూరిపోతామండి. క్రిస్టియానిటీ మతం అని చెప్పి బైబిల్లో రాయడం జరిగితే రాసి ఉందని చూపిస్తే వాళ్ళ కాళ్ళ కింద దూరెళ్ళిపోతామండి. ప్రియ సోదరులు, బైబిల్ మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట. చూశారు కదా, సకల శాస్త్రాన్ని నిర్మించేటి శాస్త్రజ్ఞులు అయినటువంటి స్మాల్ కిడ్స్ అండి వాళ్ళు. బైబిల్ దగ్గర స్మాల్ కిడ్స్ వాళ్ళు. శాస్త్రజ్ఞులు ఏమనుకుంటున్నారు? బైబిల్ దగ్గర స్మాల్ కిడ్స్, ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళకేం తెలీదు. సృష్టితోనే వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ సృష్టించేవాడు చెప్పాలి ఎవరైనా. ఏంటి చేసిన వాడు చెప్పాడు, కానీ చేసిన దాంట్లో నువ్వు చేస్తున్నట్టు ఏం లాభం? అందుకని ప్రియ దేవుళ్ళు, ఇంతటి మహత్తరమైన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అలాగే దైవత్వాన్ని పెంపొంది. చూశారు కదా ఎంతటి విచ్చలవిడిగితనంగా, ఎంతటి దుర్మార్గంగా, మానవ మృగాల కంటే హీనంగా చూస్తున్నారు కదా. భార్యలు మార్చుకోవడం, అలాగే కాలేజీల్లో, స్కూళ్ళల్లో, బయలుల్లో ప్రేమ దేవుని వల్ల చూసుకున్నట్టయితే టీచర్లు అబ్బాయిలు అబ్బాయిలు టీచర్లు ప్రేమించారు. ఎలా వెళ్ళిపోతుందంటే అసలు సర్వం వినాశనానికి దగ్గరకు వెళ్ళిపోతున్నట్టు ఈ రోజుల్లో. తప్పనిసరిగా దేవుని భయంలో, దేవుని భక్తులు, దేవుని యొక్క మనుగడలో ఉంటేనే బతుకని చెప్పేటటువంటి తెలియపరిచేటువంటి ఒక బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరూ చదివి వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకొని దేవుని మార్గంలో, దైవపు మార్గంలో నడవాలని చెప్పేసి, అలాగే దేవుడి అడుగుల్లో నడవాలి. నువ్వు చూసే చూపు దేవుడు ఉండాలి, మాట్లాడే మాట దేవునిదే ఉండాలి, పాట పాడే పాట దేవునిదే ఉండాలి, నీ యొక్క చేతులు కూడా దేవుని పనే చేస్తూ ఉండాలి, నీ యొక్క కాళ్ళు కూడా దేవుని వైపు నడవాలి అని చెప్పి నీకు ఇచ్చిన ఈ ఆకారం అంతా ఆయన ఇచ్చింది. కాబట్టి ప్రేమ దేవుని వలన నిన్ను ఈ ఆకారంగా నిర్మించి పంపించింది నీ కోసం కాదు. ఇదేది నువ్వు ఇచ్చుకుంది కాదు, ఇది నీకు తయారు చేసి మళ్ళీ మనిషి ఇవ్వలేడు కనుకనే, దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వాలి కనుకనే దేవుడి పని చేయాలి. చివరి వరకు ఈ ఆకారాన్ని దేవుని కంటే దేవుని కొరకే అర్పించాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి జయమిచ్చు వాడవు, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి జయమిచ్చు వాడవు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. మా దేవా యెహోవా, నీకే సాధ్యము. ఓ దేవా మా తండ్రి, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగిస్తున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగిస్తున్నవి. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఓ దేవా యెహోవా, నీకే సాధ్యము. మా తండ్రి మా దేవా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే
ఏదైనా కరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? ఓ దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఓ దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏదైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఓ దేవా మా తండ్రి, నీకే నీకే సాధ్యమో. తండ్రి నీకే నీకే సాధ్యము. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి జయమిచ్చు వాడవు. స్థిరపరచు వాడవు, బలమిచ్చు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి జయమిచ్చు వాడవు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, స్థితిగతులను మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. మా దేవా మా తండ్రి, నీకే నీకే సాధ్యము. మా తండ్రి ఓ దేవా, నీకే నీకే సాధ్యము. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. అలాగే ప్రియ సహోదరులారా, ఉన్నటువంటి వాక్యంలో ఏ విధమైనటువంటి తొట్టుబాటు ఉన్నా బైబిల్ గ్రంథంలో ప్రతిదీ విశదీకరించి అలాగే క్షుణ్ణంగా ఆలోచించి గ్రహించి గైకొని లోతుల్లోకి వెళ్ళి చెప్పగలిగేటటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు సంపాదించుకొని దేవుని మార్గంలోకి అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క స్వర్గానికి పరలోకానికి చేరుకునే వారిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభు గారి ద్వారానే మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.